హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు 18 స్పోర్ట్స్ అప్డేట్. సో ఏంటంటే కేకేఆర్ ఈ సీజన్లో కేకేఆర్ టీం పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఫుట్బాల్ గ్రౌండ్లో ఫుట్బాల్ని ఏ విధంగా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ప్లేయర్స్ అంటారో ఆ విధంగా ఈ సీజన్లో ఏంటంటే ప్రతి టీం కూడా కేకేఆర్ని ఒక ఫుట్బాల్లో చూస్తుంది. ఇటు నుంచి అటు నుంచి ఇటు తంతుంది. ఎందుకంటే ఈ సీజన్లో కేకేఆర్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. మిగతా టీమ్స్ అన్ని కనీసం 1-2 మ్యాచ్లన్నా గెలవడం జరిగింది. బట్ కేకేఆర్ ఇప్పటివరకు కనీసం బోని కూడా కొట్టలేదు. ఒక్క మ్యాచ్ కూడా, అది కూడా వర్షం వల్ల ఒక పాయింట్ రావడం జరిగింది. లేకపోతే ఆ మ్యాచ్లో కూడా ఖచ్చితంగా పంజాబ్ ఉతికి ఆరేసేది. సో ఏంటంటే సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 25 గుజరాత్ టైటన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. వెన్యూ వచ్చేసి నరేంద్ర మోడీ స్టేడియం. టాస్ గెలిచింది ఎవరు అంటే కోల్కతా నైట్ రైడర్స్. అండ్ టాస్ గెలిచి కోల్కతా ఏంటంటే బ్యాటింగ్ తీసుకోవడం జరిగింది. ఎందుకు అంటే ఈ నరేంద్ర మోడీ స్టేడియంలో ముందుగా బ్యాటింగ్ తీసుకున్న టీమ్సే ఎక్కువగా గెలవడం జరిగింది. సో అదే స్టాటిస్టిక్స్ని నమ్మి కేకేఆర్ ముందుగా బ్యాటింగ్ తీసుకోవడం జరిగింది. సో ఏంటంటే ఇప్పుడు కొంతమంది క్వశ్చన్ చేస్తారు, మొదటిగా బ్యాటింగ్ ఎందుకు తీసుకున్నారు, అందరు చేసింగ్ తీసుకుంటే చేసింగ్ తీసుకోది అయిపోతుండే కదా అని చెప్పి. సో ఏంటంటే గెలిస్తే ఇవన్నీ అజింక్య రహానని ఎవరు అడిగేవారు కాదు. ఇప్పుడు గెలవలేదు కదా, సో ఇప్పుడు అందరూ అడుగుతారనమాట, చేసింగ్ తీసుకుంటే బాగుండేది కదా అని చెప్పి ఇప్పుడు అందరూ క్వశ్చన్ చేస్తారు. సో ఇదంతా పక్కన పెడితే మనం ఒకసారి కేకేఆర్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ముందుగా టీమ్ సెఫర్ట్ వచ్చేసి 14 బాల్లో 19 పరుగులు చేయడం జరిగింది. కెప్టెన్ అజింక్య రహానే డకౌట్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రఘువంశీ ఈ సీజన్లో కొద్దిగా ఫామ్లో ఉన్నాడు అనుకోండి. రఘువంశీ ఏంటంటే ఈ సీజన్లో ఆల్రెడీ 2 హాఫ్ సెంచరీలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. బట్ నిన్న 8 పరుగులకి అవుట్ కావడం జరిగింది. అండ్ అజింక్య రహానే కూడా ఈ సీజన్లో ఒక హాఫ్ సెంచరీని అయితే కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పావేల్ వచ్చేసి 20 బాల్స్లో 27 పరుగులు చేయడం జరిగింది. అనుకుల్ రాయ్ వచ్చేసి 9 పరుగులు చేయడం జరిగింది. రింకు సింగ్ వచ్చేసి 1 పరుగు మాత్రమే చేయడం జరిగింది. రమన్దీప్ సింగ్ వచ్చి 17 పరుగులు చేయడం జరిగింది. సునీల్ నాయరన్ గోల్డెన్ డకౌట్. అలాగే కార్తిక్ త్యాగి వచ్చేసి 6 పరుగులు చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ నిన్నటి రోజున 55 బాల్స్లో 7 4లు 4 6లతో 143 స్ట్రైక్ రేట్తో 79 పరుగులు చేయడం జరిగింది. సో ఏంటంటే కెమెరాన్ గ్రీన్ని ఈ సీజన్లో దాదాపుగా 25 కోట్ల రూపాయలు పెట్టి తీసుకోవడం జరిగింది. సో ఏంటంటే మొదటి 4 మ్యాచ్ల్లో ఏంటంటే బేసిక్గా మెరవలేదన్నమాట. బౌలింగ్లో కూడా మెరవలేదు, బ్యాటింగ్లో కూడా అంత మెరవలేదు. ఇంతకుముందు మనం ఒకసారి చూసుకున్నట్టయితే ముంబై ఇండియన్స్తో కేవలం 10 బాల్స్లో 18 పరుగులు చేయడం జరిగింది. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్తో కేవలం 2 పరుగులు చేయడం జరిగింది. ఇంతకుముందు పంజాబ్ కింగ్స్తో 4 పరుగులు చేయడం జరిగింది. ఆ మ్యాచ్ అనేది వర్షం వల్ల రద్దు కావడం జరిగింది. అండ్ లక్నో సూపర్ జైంట్స్ వచ్చేసి 32 పరుగులు చేయడం జరిగింది ఆ టీం మీద. చెన్నై సూపర్ కింగ్స్ మీద గోల్డెన్ డకౌట్ కావడం జరిగింది. నిన్నటి మ్యాచ్లో 55 బాల్స్లో 79 పరుగులు గుజరాత్ టైటన్స్ మీద చేయడం జరిగింది. బట్ ఏంటంటే ఎక్కడో స్ట్రైక్ రేట్ తక్కువగా మెయింటైన్ చేశాడు అనిపించింది. స్ట్రైక్ రేట్ ఏంటంటే ఇంకొంత బాగా మెయింటైన్ చేస్తే బాగుండేది. ఏంటంటే స్ట్రైక్ రేట్ అనేది తక్కువగా మెయింటైన్ చేయడం జరిగింది. అండ్ కేకేఆర్ ఏంటంటే పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. 2025లో దాదాపుగా 12 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. అండ్ 5 మ్యాచ్లు గెలవడం జరిగింది. ఈ సీజన్లో ఇప్పుడే ఒక్క మ్యాచ్ డ్రా మ్యాచ్ వదిలేస్తే ఆల్రెడీ 5 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. ఒకవేళ అది కూడా మ్యాచ్ జరుగుంటే ఖచ్చితంగా అక్కడ కూడా పంజాబ్ కింగ్స్ ఉతికి ఆరేసేది, ఆ మ్యాచ్ కూడా ఓడిపోయేది. బట్ ఏంటంటే ఈ సీజన్ దారుణంగా విఫలం కావడం జరిగింది కేకేఆర్. మరి ఎందుకు ఇలా విఫలమవుతుందంటే మెయిన్గా ప్రయోగాలు చేయడం, ఓపెనర్స్ కన్సిస్టెన్సీగా ఉండకపోవడం, ఓపెనర్స్ మీద ప్రయోగాలు చేయడం. సో అలాగే ఓపెనర్స్ ఏంటంటే ఎక్కువ స్కోర్ ఇవ్వకుండా తొందరగా అవుట్ అవ్వడం వల్ల ఏంటంటే మిడిల్ ఆర్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళపైన ప్రెషర్ పడడం జరుగుతుంది. సో మిడిల్ ఆర్డర్లో ప్రెషర్ పడి వాళ్ళు కూడా తొందరగా అవుట్ అవ్వడం జరుగుతుంది. ఎండింగ్లో రావాల్సిన ఫినిషర్స్ ఏంటంటే ముందే రావాల్సి వస్తుంది. సో ముందే రావడం వల్ల ఏంటంటే వాళ్ళపైన కూడా ఒక ప్రెజర్ అనేది పడుతుంది. కాబట్టి ఎగ్జాక్ట్గా స్కోర్ అనేది తక్కువగా రావడం జరుగుతుంది. అండ్ ఈ సీజన్లో ఏంటంటే మినిమం 200 గ్యారంటీ స్కోర్. మనం 180, 170 చేస్తే చాలా కష్టంగా ఉంది ఈ సీజన్లో. మినిమం 200 గ్యారంటీ స్కోర్. బట్ ఏంటంటే నిన్న 10 వికెట్లు నష్టపోయి 20 ఓవర్లో 180 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. అండ్ జీటీ బౌలింగ్ డిపార్ట్మెంట్ నిన్న ఎక్సలెంట్గా పర్ఫామ్ చేయడం జరిగింది. మహమ్మద్ సిరాజ్ 4 ఓవర్లు వేసి 23 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. రబడా వచ్చేసి 4 ఓవర్లు వేసి 29 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. కృష్ణ 4 ఓవర్లు వేసి 32 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకోవడం జరిగింది. అలాగే అశోక్ శర్మ 4 ఓవర్లు వేసి 45 రన్స్ ఇచ్చి ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ కావడం జరిగింది. బట్ 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. రషీద్ ఖాన్ వచ్చేసి 4 ఓవర్లు వేసి 44 పరుగులు ఇచ్చి ఎండింగ్లో కెమెరాన్ గ్రీన్ వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా ఏంటంటే జీటీ బౌలింగ్ డిపార్ట్మెంట్ అనేది కొంచెం కట్టుదిట్టంగా అయితే బౌలింగ్ చేయడం జరిగింది. సో ఏంటంటే 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన గుజరాత్ టైటన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టే సాయి సుదర్శన్ కేవలం 22 పరుగులకే వెనుదిరగడం జరిగింది. నెక్స్ట్ శుభ్మన్ గిల్ మాట్లాడుకుందాం. ఇక జాస్ బట్లర్ వచ్చేసి 15 బాల్స్లో 25 పరుగులు చేయడం జరిగింది. వాషింగ్టన్ సుందర్ 13 పరుగులు చేయడం జరిగింది. గేన్ ఫిలిప్స్ 19 పరుగులు చేయడం జరిగింది. అలాగే రాహుల్ తివాటియా 7, షారుఖ్ ఖాన్ 3 పరుగులు చేయడం జరిగింది. ఇక మన కెప్టెన్స్ ఆఫ్ శుభ్మన్ గిల్. సో ఏంటంటే శుభ్మన్ గిల్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఎందుకనుకుంటే శుభ్మన్ గిల్ ఈ సీజన్లో ఒక మ్యాచ్ డ్రా అయినప్పుడు ఆ మ్యాచ్లో లేడు. తర్వాత ఇంకో మ్యాచ్ కొద్దిగా ఇంజురీ వల్ల ఒక మ్యాచ్ ఆడలేకపోయాడు. సో 4 మ్యాచ్ల్లో
ఒక మ్యాచ్ వదిలిపెడితే మొదటి మ్యాచ్ వదిలిపెడితే మిగతా 3 మ్యాచ్‌లో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ వరుసగా హాఫ్ సెంచరీలు చేయడం జరిగింది. మొదటి మ్యాచ్ పంజాబ్ కింగ్స్ మీద 39 పరుగులు చేయడం జరిగింది. 27 బాల్స్‌లో 39 పరుగులు చేయడం జరిగింది. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ మీద 45 బాల్స్‌లో 70 పరుగులు చేయడం జరిగింది. లక్నో సూపర్ జెయింట్స్ మీద 40 బాల్స్‌లో 56 పరుగులు చేయడం జరిగింది. అలాగే కోల్కతా నైట్ రైడర్స్ మీద నిన్న 50 బాల్స్‌లో 86 పరుగులు చేయడం జరిగింది. అంటే కెప్టెన్ సాబ్ ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు చేస్తున్నాడు. ప్రెజెంట్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కూడా 251 పరుగులతో నెంబర్ 1 పొజిషన్‌లో ఉన్నాడు ఆరెంజ్ క్యాప్. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 228 పరుగులతో ఉన్నాడు. అండ్ ఆరెంజ్ క్యాప్‌తో పాటు ఏంటంటే పర్పుల్ క్యాప్ కూడా వీళ్ళ దగ్గరనే ఉంది. పర్పుల్ క్యాప్ వచ్చేసి ప్రసిద్ధ్ కృష్ణ 5 మ్యాచ్లు ఆడి 11 వికెట్లు తీసుకోవడం జరిగింది. నిన్న 1 వికెట్ తీసుకోవడం జరిగింది. సో పర్పుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్ రెండు కూడా గుజరాత్ టైటన్స్ దగ్గరనే ఉన్నాయి. అంటే ఓవరాల్‌గా ఏంటంటే 19.4 బాల్స్‌లో 105 వికెట్లు నష్టపోయి 181 పరుగులు చేసి మరొక విజయాన్ని అయితే నమోదు చేసుకోవడం జరిగింది గుజరాత్ టైటన్స్. సో ఏంటంటే గుజరాత్ టైటన్స్ ఇప్పుడు 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి 6 పాయింట్లతో టేబుల్లో 4వ స్థానంలో ఉంది. అలాగే కేకేఆర్ వచ్చేసి 6 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. 1 మ్యాచ్ డ్రా అయింది. 5 మ్యాచ్లు ఓడిపోయి టేబుల్లో చివరి పొజిషన్లో ఉంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవని టీం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా అది కోల్కతా నైట్ రైడర్స్. ఇక కోల్కతా నైట్ రైడర్స్ కూడా ప్రతి టీం మీద కూడా చాలా భారీగా ఓడిపోవడం జరుగుతుంది. మనం చూసుకున్నట్టయితే ముంబై ఇండియన్స్ మీద 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. సన్ రైజర్స్ హైదరాబాద్ మీద 65 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. లక్నో సూపర్ జెయింట్స్ మీద 3 వికెట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ మీద 32 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అండ్ నిన్న గుజరాత్ టైటన్స్ మీద 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. సో ఓవరాల్గా ఏంటంటే కేకేఆర్ ఈ సీజన్లో కేకేఆర్ పని అయిపోయిందని చెప్పొచ్చు. అండ్ కేకేఆర్ ఇలా ప్రదర్శిస్తున్న ప్రతిసారి కూడా ఫ్యాన్స్ అంటూనే ఉంటారు ఏంటంటే సర్పంచ్ సాబ్ని వదులుకొని తప్పు చేశారు అని చెప్పి మనకు అర్థమవుతుంది. నిజంగా సర్పంచ్ సాబ్ని వదిలేసుకొని తప్పు చేశారు. ఎందుకంటే ఇదే సర్పంచ్ సాబ్ డీసీని ఫైనల్కి తీసుకెళ్లాడు, పంజాబ్ని లాస్ట్ ఇయర్ ఫైనల్కి తీసుకెళ్లాడు. అండ్ ఈ సీజన్లో కూడా పంజాబ్ని చివరి వరకు ఫైనల్కి తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ 2024లో కేకేఆర్తో కప్పు కూడా కొట్టించడం జరిగింది. సో కప్పు కొట్టించిన ప్లేయర్ని కాదు అని మీరు పక్కకు తప్పించేశారు. అదే ప్లేయర్ ఈరోజు టీంని ఏ స్థానంలో ఈరోజు పంజాబ్ ఉందో ఆ స్థానంలో బేసిక్గా కేకేఆర్ ఉండేది. బట్ ఏంటంటే కేకేఆర్ చేసిన తప్పే ఈరోజు ఆ టీంని ముంచేసిందని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా దారుణంగా ఆడుతుంది. 2009లో అనుకుంటా ఇంత దారుణంగా ఆడడం జరిగింది. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇంత దారుణంగా ఆడడం జరుగుతుంది. లాస్ట్ సీజన్లో ఏంటంటే 7 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. నాకు తెలిసి ఈసారి అంతకు మించి ఓడిపోవడం జరుగుతుంది. సో మొదట్లో చెప్పాను కదా ఏంటంటే కేకేఆర్ టీంని ఈసారి ప్రతి ఒక్కరు కూడా ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకోవడం జరుగుతుంది. మరి ఈ సీజన్ మొత్తం ఇలాగే కంటిన్యూ అవకాశం ఉంది. మరి కేకేఆర్కి సంబంధించిన బ్యాట్స్మెన్కి సంబంధించిన ఫామ్ కానీ ఇంకా బౌలింగ్ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ చూస్తుంటే ఈ సీజన్లో కేకేఆర్ కనీసం ఒక్క మ్యాచ్ అన్నా గెలవగలదా లేదా అనే ఒక డౌట్ అయితే ఏర్పడుతుంది. మరి మీ ఒపీనియన్ ఏంటి? కేకేఆర్ అంత దారుణంగా విఫలం కావడానికి రీజన్ ఏమని అనుకుంటున్నారో అండ్ ఈ సీజన్లో కేకేఆర్ ఒక్క మ్యాచ్ అయినా కనీసం బోని కొడుతుందా లేదా అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా దాని వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన 8 స్పోర్ట్స్ ఛానల్ని ఫాలో అవుతుండండి. అలాగే వెళ్లే ముందు వీడియోని లైక్ కొట్టి వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.